ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారికి నూతన శివాలయం నిర్మిస్తుండగా ముందుగా 7 పంచలోహ కలశాల 5 అంతస్తుల తూర్పు రాజగోపురం స్వాగత ద్వారమై భక్తులను ఆహ్వానిస్తుంది. అదేవిధంగా 5 పంచలోహ కలశాలతో 3 అంతస్తుల ఉత్తర, దక్షిణ, పడమర గాలిగోపురాలు అద్భుత రీతిలో దర్శనమిచ్చేలా నిర్మిస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకలతోనే అనాథుల అన్నదానానికే వినియోగించేలా నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణానికి సాయం చేసేందుకు హైదరాబాదు నుండి విచ్చేసిన కె. సూర్యచంద్రరావు, సత్యవతి దంపతులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి గోత్రనామమైన మార్కండేయ గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. మార్కండేయ గోత్రోద్భవస్య సూర్యచంద్రరావు నామధేయస్య సత్యవతి ధర్మపత్ని నామ్నీం వెంకటనాగేష్ బాబు నామధేయస్య పూజితా నామధేయస్య సునీతా నామధేయస్య పునీతి నామధేయస్య సాక్షి నామధేయస్య. దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ పుణ్యలింగేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తులకు అందించగా ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివి మంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపతే హర హర మహాదేవ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిషం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు తథాస్తు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు, ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకుని శివాశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణానికి అండగా ఉంద పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు శివాలయ నిర్మాణం వెనుక ఉన్న సంకల్పం గురించి వివరించడంతో పాటు రానున్న కార్తీక మాసంలో జరగనున్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల గురించి సేవామూర్తులకు వివరించారు. ఈ సందర్భంగా మానవదేవుళ్లైన సూర్యచంద్రరావు, సత్యవతి దంపతులు శివాలయంలో ప్రతిష్ఠించనున్న భీమశంకర జ్యోతిర్లింగం నిమిత్తం విలువైన సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. అదేవిధంగా శ్రీ మహాచండీయాగం, శ్రీ మహామృత్యుంజయ యాగం నిమిత్తం తగిన విరాళమందించి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. మహామహిమాన్విత దైవంగా విరాజిల్లుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి సాయం చేసిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.